पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा संगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ది లా ఆఫ్ రిపల్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్న స్టార్ట్ చేసుకున్నటువంటి సెకండ్ లెసన్ లా ఆఫ్ రిపల్స్ లో ఏంటంటే లా ఆఫ్ రిపల్స్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇనిషియేషన్. When the discriminating sense, the spiritual correspondence of the sense of smell, the last of the five senses to emerge in humanity. డిస్క్రిమినేటింగ్ సెన్స్, ఈ సెన్సెస్ గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం, కాస్మిక్ ఫేర్ లో చెప్పుకున్నాం, నాకు గుర్తున్నంత వరకు వైట్ మ్యాజిక్ లో కూడా చెప్పుకున్నాం. ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ అన్నటువంటిది, స్మెల్, టచ్, ఇవన్నీ కూడా మనలో వాటి యొక్క అంతర్రహస్యాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. కనుక ఇక్కడ ఆ విషయం గురించి వచ్చిందన్నమాట. When the discriminating sense has been adequately developed in the aspirant, and he knows the pace of opposites and has gained a vision of that which is neither of them, that he can pass on to the path of discipleship and enter upon the arduous task of cooperating with the spiritual laws, particularly with the law of repulse. కనుక ఎప్పుడైతే అనగా వీడు అంటే ఈ సెన్సెస్ అన్నటువంటిది వీటిలో సాధన అన్నటువంటిది సాగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్థితికి సంబంధించినవిగా చెప్తారు. ఇందులో సెన్స్ ఆఫ్ స్మెల్, టచ్, ఇవి తర్వాత సెన్స్ ఆఫ్ ఇది మిగిలినవి కూడా టచ్, స్మెల్, టేస్ట్, ఇవన్నిటికీ అంటే లోపల ఉన్నటువంటి వాటితోటి అనుసంధానం చెందేటువంటి విధంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇవి ఈ రకంగా సాధన సాగుతూ ఉన్నప్పుడు వీటిలో లా ఆఫ్ రిపల్స్ అన్నటువంటి దాని అందు వీడు కరెక్ట్గా వీడు పరిపూర్ణంగా చక్కగా విచ్చుకోవడం అన్నటువంటి జరుగుతుంది. In the path of discipleship and enter upon the arduous task of cooperating with the spiritual laws, particularly with the law of repulse. At first, he hardly recognizes the influence of this law. It is difficult for him to grasp the implications and to measure in its possible effects, as it would be for the average working man with a medical education and a total ignorance of esotericism to grasp the significance of such an occult truth as that expressed in the words, the construction of the antakarana between the higher and the lower manas by the divine Agnishwata, the solar angel functioning through the egoic lotus, is the task to be carried forward during the contemplative stage of meditation. సో కాంటెంప్లేషన్, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ ఇవి కూడా మనం ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో చెప్పుకున్నాం. కాంటెంప్లేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిలో లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్కి లింకప్ అవ్వడం అంటే జరుగుతుంటుంది. ఆ చేసేటువంటి వాళ్ళు ఎవరికంటే మెంటల్ ప్లేన్లో వీడికి మెంటల్ ప్లేన్ నుంచి వీడిని బౌద్ధిక్ ప్లేన్లో చక్కగా వీడికి లింకప్ ఇచ్చేటువంటి వాళ్ళు వీటిలో ఉన్నటువంటి అగ్నిశ్వతాస్ అన్నారు వాళ్ళని. ఈ అగ్నిశ్వతాస్ ఏం చేస్తారంటే దీని గురించి మనం కాస్మిక్ ఫేర్లో ఏమని చెప్పుకున్నాం అంటే ఈజీగా మనకు గుర్తుండాలంటే ఒక గురువు అన్నట్టుగా అనుకోవచ్చు. ఈ అగ్నిశ్వతాస్ అన్నటువంటి వాళ్ళని అంటే లోవర్గా వీడు మెంటల్ ప్లేన్లో ఉంటున్నటువంటి వాడికి వీడిని హయ్యర్ ప్లేన్కి లింకప్గా ఇచ్చేటువంటి వాళ్ళు అన్నమాట. అగ్ని చైతన్స్ అన్నటువంటి వాళ్ళ గురించి చెప్పుకున్నాం మనం. అలాగే అగ్ని సూర్యన్స్ అన్నటువంటి వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్నిశ్వతాస్ అన్నారు వాళ్ళు. ఈ అగ్నిశ్వతాస్ ఏంటంటే మనలో అంటే మనం వేదోచ్చారణ ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటే మన యొక్క మానసిక ప్రవృత్తి చక్కగా వికసిస్తాం. ఈ వికసించినటువంటి మానసిక ప్రవృత్తి చక్కగా దీన్ని బుద్ధిమయ లోకాల్లోకి తీసుకెళ్ళడానికి అక్కడ కొందరు దేవతలు పనిచేస్తారు.
సో ఉదాహరణకి ఏంటంటే వీళ్ళు ఒక రకంగా ఫ్లైట్ ఎక్కించేటువంటి వాళ్ళు ఒక ప్లేన్ నుంచి ఇంకొక ప్లేన్కి. సో ఆ రకంగా ఈ అగ్నిశ్వతాస్ అనేటువంటి వాడు వీడిని మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడిని బుద్ధి ప్లేన్లో చక్కగా, అంటే వీడు విచారణ చేసేటికి చక్కగా బుద్ధిమయ లోకాల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ వీడికి అందేట్టుగా చేసి పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. సో టికెట్స్ ఇచ్చగానే వాడు ఫ్లైట్ ఎక్కిస్తారు చూసారు, అలా అన్నట్టు వేదోచ్చారణం లేదా ఒక మంత్రోచ్చారణ, ఒక ధ్యానం, తపస్సు ఇలాంటివి చేసుకుంటూ కూర్చోవడం చేత వీడికి పలికేటువంటి వాళ్ళు ఎవరంటే అగ్నిశ్వతాస్. ఈ అగ్నిశ్వతాస్ ఏం చేస్తారంటే వీడు ఎప్పుడైతే ఆ ఉచ్చారణ, ఆ ధ్యానము, తపస్సు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాడో వీడిని ఆ పైనటువంటి బుద్ధమయ లోకాల్లో వీడిని తీసుకెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతర్లోకాలు ఇవన్నీ కూడా వీడికి దర్శనం అవుతాయి. ఇవన్నీ కూడా కనుక ఆ రకంగా వీడికి అగ్నిశ్వతాస్ అనేటువంటి వాళ్ళు సహకరిస్తుంటారు. సో ఇక్కడ వీళ్ళు అంతఃకరణ నిర్మాణం అన్నారు. తర్వాత ఇంకొక విషయం ఏమని చెప్పారంటే మనకి ఇక్కడ, at first he hardly recognizes the influence of this law. ఈ లా ఆఫ్ రిపల్షన్ ని రికగ్నైజ్ చేయడం కూడా చాలా కష్టం. జనరల్ గా మనం రికగ్నైజ్ చేయడం, ఎందుకంటే లా ఆఫ్ రిపల్షన్ ఏం చేస్తుందంటే అది మనలో సాధనలో దిగినటువంటి వాడికి అది పనిచేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చక్కగా వీడికి అప్పటిదాకా వీడికి ఉన్నటువంటి విషయాల్లో వీడు ఏదైతే వీడికి ఇష్టంగా ఉందో, ఏదైతే వీడికి చాలా ప్రాణంగా వీడు చూసుకుంటున్నాడో అది వీడి దగ్గర ఉండడం మానేస్తుంది. అది లా ఆఫ్ రిపల్షన్లో అది భాగాన్ని వీడు తెలుసుకోకుండా వీడు ఏమనుకుంటాడంటే ఏదో నేను తప్పు చేశాను, నా దురదృష్టం ఇలా ఏడ్చింది, లేదా నాకు ఇలాంటి కష్టం వచ్చింది, ఇలాంటివి బాధపడుతూ వాడు చేసుకున్నటువంటి పూజాది క్రతువుల్లో అదే భావంలో వాడు అలా కనిపిస్తుంది. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఏంటంటే లా ఆఫ్ రిపల్షన్. సో వాటి నుంచి వీడికి ఆ డిటాచ్మెంట్ అనేటువంటి చక్కగా రావాలి వాడికి. కనుక అది చక్కగా వీడికి సోల్కి సంబంధించినటువంటి లాస్ ఇవన్నీ కూడా లా ఆఫ్ సర్వీస్ అనేటువంటి దాన్ని కూడా గురించి కూడా మనం చెప్పుకున్నాం. కనుక నార్మల్ సర్వీస్ యాక్టివిటీస్ మనం చేసేటువంటిది వేరు, లా ఆఫ్ సర్వీస్లో మనం చెప్పినటువంటి విధానం వేరు. అలా ఇక్కడ లా ఆఫ్ రిపల్షన్లో మనకి చెప్పబడేటువంటి విషయం ఏంటంటే వీడికి తెలియకుండా అది వీడిలో పనిచేస్తూ వస్తుంటుంది. హీ కెన్ హార్డ్లీ నో ఇట్ దట్ ద లా ఆఫ్ రిపల్షన్ ఈస్ వర్కింగ్ ఇన్ హిమ్ అన్నటువంటిది. The law of repulse. At first, he hardly recognizes the influence of this law. It is difficult for him to grasp its implications and to measure its possible effects as it would be for the average working man. It is difficult for him. అంటే కుదరదు మామూలుగా ఇప్పుడు గమనించుకోవడం అనేది సాధ్యపడదు. క్లాస్కి లేదా స్కూల్కి కొత్తగా వస్తున్నటువంటి వాడికి ఏంటంటే టీచర్ గారు రోజు చాక్లెట్ ఇస్తారు. కాస్త చక్కగా ఒక మంచి ఉత్తమమైనటువంటి క్లాస్లోకి వచ్చినటువంటి వాడికి వాడు సరిగ్గా చదువుకోకపోతే వాడికి దెబ్బలు పడతాడు. అదే టీచర్ గారు. అంటే ఏమిటంటే అక్కడ లా ఆఫ్ రిపల్షన్ అనేటువంటిది వీడికి ఇచ్చేటువంటి శిక్షణ అనేటువంటిది అనేక రకాలుగా వస్తుంటుంది వీడి సాధన అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు. కనుక ఇదంతా కూడా ఈ లా ఆఫ్ రిపల్షన్ వీడిలో పనిచేయడానికి కారణంగా ఉంటుంటుంది. విత్ ఏ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి విషయాల్లో మాత్రమే ఉంటున్నటువంటి వాడికి ఈ లా ఆఫ్ రిపల్షన్ అనేటువంటిది బోధపడదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎసోటరిజం అన్నారు. To grasp the significance of such an occult truth as that expressed in the words, the construction of the Antahkarana between the higher and lower manas by the divine Agnishwata, the solar angel, functioning through the egoic lotus. ఈ అగ్నిశ్వతాస్ అనేటువంటి వాడు ఈగోయిక్ లోటస్ ద్వారా వీటిలో పనిచేస్తాడు. అంటే ఈగోయిక్ లోటస్ లో చెప్పబడినటువంటి విషయమే అగ్నిశ్వతాస్ వీటిలో ఉండి నిర్వహించుతున్నటువంటి విషయం. ఒకదాన్ని ఒకటి మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఈగోయిక్ లోటస్ లో ఒక్కొక్క లేయర్ నుంచి ఇన్నర్ లేయర్ వీడు ఎలా అయితే సాధన వీడు ముందుకు వెళుతుంటాడో అక్కడ చెప్పుకున్న ఈగోయిక్ లోటస్ అంటే 3 petals ఉంటాయి, 3 rows of 3 petals. ఫైనల్గా లోపల బడ్, దాని మీద 3 petals. ఈ మొత్తం 12 దళములు. దీని గురించి చాలా వివరంగా మనం కాస్మిక్ ఫైర్లో చెప్పుకున్నాం. కనుక అధీనను అగ్నిశ్వతాస్ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా ఒకటే. ఫంక్షనింగ్ త్రూ ద ఈగోయిక్ లోటస్ ఇస్ ద టాస్క్ టు బి క్యారీడ్ ఫార్వర్డ్ డ్యూరింగ్ ద కాంటెంప్లేటివ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ అన్నమాట. This statement is relatively simple to grasp intellectually by the average occult student, but is utterly meaningless to the man of the world. The law of repulse ఇది ఈ సెంటెన్స్ గురించి చక్కగా తెలుసుకోండి అనుకున్నాం. ఇవన్నీ విషయాలు మనం గతంలో చెప్పుకున్నాం ఆల్రెడీ. అదే విషయం అంటున్నారు. The law of repulse is equally difficult of understanding by the disciple as he enters upon the path. He has to learn to recognize its influence. Then he must himself learn to be 3 things. ప్రధానంగా 3 విషయాలు వాడికి స్ఫురణలోకి వస్తాయి. ఒకటి, త్రూ సర్వీస్ స్టడీలీ టు డిస్క్రిమినేట్ హిమ్సెల్ఫ్ అండ్ thus begin accurately to repulse the personality. He must see to it that his motive is love for all beings and not desire for his own release. వీడు మోటివ్ ఎలా ఉంటుందంటే లవ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్, నాట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ హిజ్ ఓన్ బీయింగ్. వీడు
ఈ భౌతికంగా వీడు ఉన్నటువంటి వీడికి స్వర్గ ప్రాప్తి ఏం చేయడం చేత వస్తుంది, మోక్షం ఏం చేయడం చేత వస్తుంది అన్నటువంటిదిగా ఉండదు వీడి సాధన. మన చుట్టూతో ఉన్నటువంటి వాడికి ప్రేమ పంచడమే వీడి యొక్క సాధనగా అలా నిలబడుతుంది. రామానుజాచార్యులు వారు, జీసస్ గారు వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమం అంతా అలా. సెకండ్ పాయింట్ ఏంటంటే, త్రూ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ he begins esoterically to isolate the noble middle path of which the Buddha spoke. నేను చెప్పుకున్నాను 4 noble truths. ఈ రెండింటికి మధ్యలో ఒక ఐసోలేటెడ్ పాత్ అంటుండదు ఒకటి. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ లో వీడు ఉండవలసినటువంటిది అదే మనకి సాంఖ్య యోగంలో కూడా చెప్తారు. మానవుడిని ఈ ద్వంద్వములు అన్నటువంటి పేరుగా చెప్తారు. ఇక్కడ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అన్న ఈ ద్వంద్వాల్లో పడిపోతుంటాడు మానవుడు. కాసేపు సుఖంగా ఉంటాడు, కాసేపు దుఃఖం అనిపిస్తాడు. ఏ విషయం అయితే ఇప్పుడు సుఖం అనిపించిందో మళ్ళీ 4 రోజులకి అదే దుఃఖం అనిపిస్తుంది మానవుడికి. కనుక ఉండవలసినటువంటి ఇవి పట్టుకొని మనం జీవించుదాం అంటే మనం చెప్పుకునేటువంటి తప్పు అనిపిస్తుంది. ఎండాకాలంలో ఏసీ వేసుకుంటే బాగుంది, చలికాలంలో రగ్గు కప్పుకుంటే బాగుంది. అదేమిటి? దాన్నే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అట్లా ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటున్నది ఒకటి ఉంటుంది. సో ఆ విధంగా జీవితం గడపడం అంటున్నది ప్రధానంగా కలిగి ఉండాలి మా సాధకుడు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేటికి, త్రూ కాంప్రిహెన్షన్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ enjoining men to let their light shine, he begins to construct the path of light which leads to the center of life and guides him out of darkness into light, from the unreal to the real, from death to immortality. This is the true path of the Antahkarana, which the disciple weaves from out of himself. Speaking symbolically, just as the spider weaves is thread, వీడు లోపల్లో ఉన్నటువంటి దాన్ని వీడు వ్యక్తం అవ్వాలి. హి వీవ్స్ అవుట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తను అంటుడు భావంలో నుంచి ఈ అంతఃకరణ నిర్మాణంలోకి తను ప్రయాణించాలి. అది కూడా తనలోనే ఉంటుంటుంది. కనుక ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం అంటుండే సాగడానికి ఉండవలసి ఉంటుంది ఏంటంటే ది పాత్ ఆఫ్ లైట్. సో దానికి వినియోగపడేటువంటిది ఏంటంటే లా ఆఫ్ రిపల్స్. ఈ లా ఆఫ్ రిపల్స్ అంటుండేది వీడిని ఈ అంతఃకరణ నిర్మాణంలోకి ఎంతో ఇది వీడిని పైన లోకాల్లో నుంచి లోపల లోకాల్లోకి అది అలా తీసుకెళ్తుంది. Service and understanding of the way and the building of the true line of escape, that is the task to be carried forward upon the path of discipleship. Service అంటున్నది ఎప్పుడు కూడా పెట్టుకోవాలి మనం. పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ లో సర్వీస్ అంటున్నది ప్రధానం. బాగా గుర్తుంచుకోవాలి. Such is the object set before the students of the esoteric sciences at this time, provided they desire it enough. ఎసోటరిక్ సైన్స్ లో సర్వీస్ అంటున్నది పెట్టుకోవాలి. మాస్టర్ గారు మందులు ఇవ్వడం అనేటువంటిది అది నాకు అనిపించేది ఏంటంటే ఆయన చేసేటువంటి ఆయన పెట్టుకున్నటువంటి యాక్టివిటీలో దట్ ఈస్ అంటే సర్వీస్ అంటున్నది వాళ్ళు పరమ గురువులు కానీ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అది ఒక పార్ట్గా పెట్టేస్తారు అంతే. ఆయన హోమియో అంటున్నది మాస్టర్ గారు ఎంచుకున్నటువంటి మార్గం. కనుక సర్వీస్ అంటున్నది ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా నిర్వహించుకుంటూ రావాలి. అప్పుడు మాత్రం వాడికి పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ లో వాడికి డోర్స్ ఓపెన్ అవుతూ వస్తాయి. Provided they desire it enough and can train themselves to work selflessly for their fellow men. As they succeed in doing this and approximate ever more closely to that which is not the pace of opposites, the central way another. Steadily the law of repulse begins to swing into operation. When the third initiation is taken, this law will begin to hold the dominant place in the ruling of the life. థర్డ్ ఇనిషియేషన్ అనేది కంప్లీట్ అయిపోతున్నాడికి ఎప్పుడైతే థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వస్తాడో అప్పుడు లా ఆఫ్ రిపల్స్ అక్కడ ప్రధానంగా పనిచేస్తుంది. అంటే వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని కానీ వీడి చుట్టూతో జీవించేటువంటి వాళ్ళు వీళ్ళందరితోటి ఒకే ఒక విధముగా వీడికి జీవించడం అనేటువంటిది ఇది సిద్ధిస్తుంది. అది దేని చేత జరుగుతుందంటే వీడికి లా ఆఫ్ రిపల్స్ నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక అనుగ్రహం అంటున్నది అందిస్తుంది. దాని చేత వీడికి ఎదుటివాడిని చూస్తే ఎవరిని చూసినా సరే పరమ ప్రేమగా వీడు చూస్తాడు అంతే. ఇంక వేరే భావం ఉండదు. వీడికి టీచింగ్స్ అక్కర్లేదు. వీడు థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి వాడికి వీడు ఎవరిని చూసినా సరే ప్రేమగానే చూడడం అంటున్నది వీడి యొక్క సహజ గుణంగా నిలబడిపోతాడు. అక్కడ వీడికి సహకరంగా ఉన్నటువంటిది ఏమిటంటే లా ఆఫ్ రిపల్స్. ది వర్డ్ రిపల్స్ హ్యాస్ అండ్ అన్ఫార్చునేట్ కొనటేషన్. అది రిపల్స్ అనేటువంటి వర్డ్ ఇవి కొంచెం అవి మనకి రిపల్స్ అనేటువంటి వర్డ్ ఇవన్నీ ఏంటంటే మనకి నెగిటివ్ మీనింగ్లోకి ఎక్కువగా తీసుకెళ్తాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ది మేజర్ కాన్సెప్ట్స్ అండ్ ద డెఫినెట్ అండ్ కేర్ఫుల్లీ chosen way or procedure which will free the soul from the world of forms and identify it first of all with itself and then with the world of souls, which is the consciousness of the oversoul.
సో ఈ లా ఆఫ్ రిపల్స్ అంటే వీడిలో ఉండి ఏం చేస్తుంది అంటే వీడిని ఫస్ట్ సోల్ ఐడెంటిఫై అయ్యేటట్టుగా వీడి సోల్ ద్వారా వీడు వ్యవహరించేటట్టుగా చేస్తుంటుంది. అదేవిధంగా ఇతరుల్లో ఉన్నటువంటి సోల్స్ని వీడు దర్శించుకుంటాడు. ఇది ఒకే ఒక ఓవర్ సోల్ అన్నది. పైనటువంటి పరమాత్మ ఇన్ని సోల్స్గా ఈ విధంగా దిగొచ్చాడు అనేటువంటి వెలుగుగా వీళ్ళందరినీ చూస్తాడు. ఈ వెలుగు అనేటువంటిది అంతా కూడా ఆ పైన ఓవర్ సోల్గా ఉన్నటువంటి వాడి యొక్క వెలుగులే ఇవన్నీ కూడా అంటున్నది వీడు దర్శిస్తాడు. ఆ రకంగా దర్శించడానికి లా ఆఫ్ రిపల్స్ అంటున్నది వీడికి నిలబడుతుంది. దెర్ ఇస్ నో నీడ్ టు ఎన్లార్జ్ here upon the technique whereby this choice is to be made. The way of discrimination, the method of dispassion and discipline of the life has been made plain and clear by the teachings of the past 2000 years and through the many books written by emphasize the teaching of the Christ and of the Buddha. ఇక్కడ ప్రధానంగా 3 విషయాలు చెప్పారు. ఒకటి డిస్క్రిమినేషన్ అన్నారు, ఇంకొకటి డిస్పాషన్ అన్నారు, ఇంకొకటి డిసిప్లిన్ అన్నారు. ఈ 3 విషయాలు గత 2000 సంవత్సరాలుగా భూమి మీద ఉన్నటువంటి అందించడానికి క్రైస్ట్ గారు అలాగే బుద్ధ భగవానులు వాళ్ళు ఈ భూమి మీద నిలబడి ఈ 3 విషయాలు చక్క సరైనటువంటి విధంగా ఇవన్నీ కూడా దర్శించేటువంటి విధంగా వీళ్ళకి అందించారు. ఒకటి డిస్క్రిమినేషన్, ఇంకోటి డిస్పాషన్, ఇంకోటి డిసిప్లిన్. వీటి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీ మీద రాసుకోండి అన్నారు ఈ పదాలు. దాని గురించి మీకు బోధపడేటువంటి విషయాన్ని చక్కగా రాసుకోండి అక్కడ అని చెప్తారు. 4th వన్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ అంటారు. ఈ 4 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 is discrimination. డిస్క్రిమినేషన్ అంటే ఏమిటి? Has found it advantage to write down for himself his own personal understanding of the 4 words. పర్సనల్ అన్నది మీకు ఏమర్థమైంది, డిస్క్రిమినేషన్ అంటే ఏమర్థమైందో మీరు రాసుకోండి. చక్కగా అంటే మనలో ఉండేటువంటి బుద్ధి, ఇది మనలో చక్కగా డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీగా అది పనిచేస్తుంది. అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఎటువంటి పనులు మనం చేస్తూ ఉండాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి మనం చూస్తూ ఉండాలి, ఎటువంటివి చూడకూడదు, ఇలాంటివన్నీ కూడా మనలో పనిచేసి మన ఒక సరైనటువంటి మార్గంగా నిలబెట్టేటువంటిది డిస్క్రిమినేషన్ అన్నమాట. చక్కగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, చక్కగా వీటిలో బుద్ధి అంటే వికసించినప్పుడు ఈ డిస్క్రిమినేషన్ అంటే వీటిలో చక్కగా పనిచేస్తుంది. కనుక ఇలా డిస్క్రిమినేషన్ అంటే మీకు అర్థమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక తెల్లకాయల మీద రాసుకోండి. అవన్నీ కూడా చక్కగా వాటి అందు ఒక చక్కటి విధానంగా జీవించడం అంటే చేసుకుంటున్నాడు. అప్పుడు మనలో డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటే చక్కగా వికసించి పనిచేస్తుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డిస్పాషన్. ఎవరినైనా సరే చూస్తే ఒకే ఒక రకమైనటువంటి ప్రేమగా ఉండడం అంటున్నది డిస్పాషన్. అంటే ఒకరిని చూస్తే ఎక్కువ ప్రేమ, ఎందుకంటే వీడు నా పిల్లాడు, వేరే వాడిని చూస్తే తక్కువ ప్రేమ, ఎందుకంటే వాడు నా పిల్లాడు కాదు. ఇంతకు మించి వేరే లాజిక్ లేదు అక్కడ. పనిచేస్తుంది. మన పిల్లాడిని అయితే దా నాన్న అని చెప్పి ఇలా మాట్లాడతాం, వేరే వాళ్ళ పిల్లవాడైతే ఇంకో రకంగా మాట్లాడతాం. ఏంటి ఇక్కడ రెండింటికి తేడా ఏంటండి అంటే, ఏం లేదు సార్, వీడు నా పిల్లాడు కాబట్టి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను, వాడు నా పిల్లాడు కాదు కాబట్టి అలా వచ్చేసాను వంట పక్కకి అంటున్నట్టుగా ఉంటుంది. కనుక ఆ గుణం అనేటువంటిది సాధనలో ఉన్నటువంటి వాడికి ఉండదు, ఆ గుణం అనేటువంటిది ఉండదు. ఆ విధంగా జీవించడం అనేటువంటి దాన్ని డిస్పాషన్. కనుక దాని గురించి మీకు మనసులో ఇవన్నీ కూడా ఒక పదం ఉచ్చరించుకొని ధ్యానంలో కూర్చొని చక్కగా డిస్పాషన్ అంటే ఏమిటి అలా అనిపించినవన్నీ కూడా ఒక కాగితం మీద రాసుకోండి అన్నమాట. అలాగే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏమిటి? జీవితంలో ఒక డిసిప్లినరీ లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. చక్కటి అమరికగా ఉంటుంది వీడి లైఫ్. ఎప్పుడు కూడా వీడు ఇష్టం వచ్చినట్టుగా ఉండదు, డిసిప్లినరీ లైఫ్ ఉంటున్నటువంటి. సో ఫలానా ముఖ్యమైనటువంటి రోజు అయితే ఆ రోజు చక్కగా లేచేయడం, ఆ రోజు చక్కగా పని చేసేసుకోవడం అంటున్నది ఉండడం. ముఖ్యమైనటువంటి రోజు కాకపోతే వీడు తోచినటువంటి విధంగా 10ంటికి లేవడం, 12ంటికి లేవడం, 2ంటికి టిఫిన్ తినడం, 4ంటికి భోజనం చేయడం అంటున్నదిగా ఉండడం. ఇలాంటిది ఉండదు వీడు. సాధనలో అంటున్నాడు ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్గా ఉంటుంది వాడి లైఫ్. కనుక ఆ రకంగా వీడి యొక్క మాటలు కానీ, వీడి యొక్క చేష్టలు కానీ, వీడి యొక్క భావనలు కానీ అన్నిటికీ కూడా ఒక డిసిప్లైన్ అంటున్నది ఉంటుంది. వీడు ధరించేటువంటి దుస్తులు కానీ, వీడి ఇంట్లో వీడు పెట్టుకునేటువంటి వస్తువులు, విషయాలు, వీటన్నిటిలో ఒక డిసిప్లైన్ అంటున్నది ఫాలో అవుతుంటారు. తర్వాత డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ అంటుంటే దాని గురించి ఇది. సో ఈ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే నేను కేంద్రంగా జీవించడం. అంటే ఏ పనికైనా సరే నేను ముఖ్యం అంటున్నదిగా వీడు జీవించడం అంటుంటే దాని నుంచి 10 మంది చేత 10 మందికి సంబంధించినటువంటి కార్యక్రమం వీడు ఎలా చేయించడం అంటున్నదిగా ఉంటుంది. అంటే వీడు నేనుంటేనే ఈ పని అవ్వడం అంటుండే దాని నుంచి ఎవడున్నా ఆ పని అయిపోవడం అంటుండే దాని స్థితిలోకి వీడు వెళ్ళడం అంటుండే దాన్ని డీసెంట్రలైజేషన్ అంట. అంటే అక్కడ వ్యక్తి ఉండడు, కానీ వ్యక్తి యొక్క ప్రభావం అంటున్నది అక్కడ పనిచేస్తుంది. దాన్ని డీసెంట్రలైజేషన్. సో వీడు ఇక్కడే ఉంటాడు, ఫలానా పని వీడు మాస్టర్ గారు అమెరికాలోనే దేశాల్లో ఉండేవాడు, కానీ ఇక్కడ ఆయన అనుకున్నట్టు విధంగా ఇక్కడ పనులన్నీ అయిపోవడం అంటున్నది ఒక విధానం.
దాన్ని డీసెంట్రలైజేషన్. అంటే వ్యక్తి అక్కడ లేకపోయినా వ్యక్తి ఎటువంటి భావములతోటి ఆ పనులు అవ్వాలని భావిస్తారో ఆ పనులు అక్కడ ఉండేటువంటి వాళ్ళ ద్వారా ఆ పనులు నిర్వహింపబడడం అంటే దాన్ని డీసెంట్రలైజేషన్ అని చెప్తారు. సో ఇవన్నిటి గురించి చక్కగా 4 వెర్చ్యూస్ అన్నారు. 4 వెర్చ్యూస్ ని చక్కగా అవగాహనలో పెట్టుకోండి అన్నారు. సో ది స్టూడెంట్స్ విల్ realize that as they practice these 4 virtues, the prime characteristics of a disciple, they are thereby automatically calling into play the law of Repulse, which upon the path of initiation brings revelation and realization. వీడికి ఒక చక్కటి అంతర్లోకాలు చక్కగా దర్శనం అవడం, చక్కగా వాటి అందు ఒక చక్కటి విధానం అంటే వీడికి దర్శనం అవడం అనేది ఇక్కడ జరుగుతుంది ఈ లా ఆఫ్ రిపల్స్ ద్వారా. The expression of this law upon the path of initiation is too advanced for those who are not at versed in the basic discrimination, who are still far from being dispassionate. Is there need therefore to enlarge upon this law as it works on the life of initiate? I think not. కర్లేదు, ఎందుకన్నా నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఎందుకంటే వీటి గురించి చక్కగా మనకు తెలిస్తే ఇవి తెలియనటువంటి వాడికి ఈ లా ఆఫ్ రిపల్షన్ వల్ల వీడికి దర్శనం అయ్యేటువంటి చాలా తక్కువ. ఈ డీసెంట్రలైజేషన్, డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిసిప్లిన్, ఈ 4 గురించి చక్కటి అవగాహన ఉన్నటువంటి వాడికి వాళ్ళు ఆల్రెడీ లా ఆఫ్ రిపల్స్ అంటే పనిచేయడం స్టార్ట్ అయిపోయిందండి అన్నారు. అందుగురించి ఇక్కడ ఎక్కువ నేను వివరంగా నేను చెప్పట్లేదండి అంటున్నారు ఆయన. ద డిసైపుల్ seeks to achieve without passion, pain or suffering the distinction which lies between. వీటికి పెయిన్ ఉండదు, సఫరింగ్ ఉండదు. క్లాస్ అటెండ్ అవ్వాలి, వీటికి పెయిన్ ఉండదు, సఫరింగ్ ఉండదు. ఏదైనా పొద్దున్న ప్రేయర్ చేయాలంటే పెయిన్ సఫరింగ్ తోటి ప్రేయర్ చేయడం అంటున్నది ఉండదు. అలా ఉంటాడు అన్నమాట. వితౌట్ ప్యాషన్, ప్యాషనే ఉండదు వీడికి. ఎందుకు చేస్తున్నావు అంటే నాకు చాలా ఇష్టం అని అలా ఉండదు. సరదా అంటాడు దానిగా ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక ద డిస్టింక్షన్ విచ్ లైస్ బిట్వీన్, వీటిలో ఈ డిస్క్రిమినేషన్ ఉన్నది. అది ఈ డిస్టింక్షన్ ఏమిటి మధ్యలో ఉంటుంది అంటే రైట్ అండ్ రాంగ్, good and evil, light and dark, prison and liberty, love and hate, introversion and extraversion, truth and falsehood, mystical and occult, the self and the not self, soul and body. ఈ రెండింటికి మధ్యలో ఒక సన్నని దారి ఉందండి. ఆ దారి వెంబడి వీడు ప్రయాణించుతాడు. ప్రేమ, ద్వేషం, ఈ రెండింటికి మధ్యలో ఒక దారి ఉంది. ఇలా చెప్తారు, లవ్ అండ్ హేట్ అలా. ఈ రెండింటి మధ్యలో ఒక దారి, ఆ దారి వెంబడి వీడు వెళ్తూ ఉంటాడు. ఇది సాధన అంటే. many other dualities can this be listed. Having then discovered the fact of this pairs of opposites, the task of the disciple is to discover that which is neither of them. It is this central intermediate way that is revealed to the initiate through the working of the law of repulse, which accurately enables him to push with either hand to a distance far from his way, that which intrudes and veils the central way of life. Push with either hand, వీడిని అటుగాని ఇటుగాని లాగేస్తుంటుంది. ఈ సెంట్రల్ పాత్ నుంచి వీడి అటువైపైన లాగేస్తుంటుంది, ఇటువైపైన లాగేస్తుంది. కానీ రెండింటి వైపుగా వీడు వెళ్లకుండా మధ్య దారిలో వీడు ఎప్పుడు వెళుతూ ఉంటాడు. వీడి సాధన ఇప్పుడు కూడా far neither on the right nor on the left lies safety for the man who seeks that lighted way. వీడికి సేఫ్టీ మార్గం ఏమిటంటే మధ్య మార్గమే సేఫ్టీ మార్గం ఎప్పుడు కూడా. కనుక వీడు ఎప్పుడు కూడా మధ్యగా ఉంటాడు అన్నమాట. దాని గురించి మనకి లెబ్రాలో చెప్తారు మాస్టర్ గారు. మధ్య, దట్ ఈస్ ది సత్వా స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. ఈ మధ్యగా ఉండడం అంటే ఎప్పుడైతే జరుగుతుందో ఈ రెండు కూడా అప్పుడు వాడికి ఒకటి లాభం కలిగినా వాడు ఎక్కువ సంతోషపడ్డు, ఒక నష్టం అయిపోయినా వాడు ఎక్కువ బాధపడ్డు. మధ్యగా ఉంటాడు అంతే. నష్టం అవడం అంటున్నది జీవితంలో ఒక 10 రూపాయలు వస్తుంది అంటే ఒక 10 రూపాయలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడ వ్యాపారం చేస్తున్నాడు, 1 లక్ష రూపాయలు లాభం రావడం ఎంత సహజమో 1 లక్ష రూపాయలు పోవడం అంటది కూడా అంతే సహజం. అంటే విషయం వీడు తెలుసుకుని ఉంటాడు. కనుక నష్టం అయితే ఓకే, దట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ టైం మనం లైఫ్ జాగ్రత్తగా మనం లీడ్ చేద్దాం అంతే. దానికి మించి అంత మించి ఇంకా వేరే వాడు దాని గురించి దిగాలు అయిపోవడం, అయ్యో నా జీవితం అంతా వృధా అయిపోయింది అని బాధపడినా ఇలాంటి వంటలు పడుతుంది. ఇప్పుడు ద సెంట్రల్ వే అన్నది. Who seeks that lighter way? Does this sentence really mean ought to most of us? Let us seek to express ourselves in words the qualification and name of the third or central way, which is, for instance, neither light nor dark, neither love nor hate.
We cannot with clarity see what it could be, nor will we until the increased stimulation which is released in us upon the way of initiation does its appointed work. Some idea of what it means may appear, however, dimly to our vision as we deal with our third vision. ఇది లైట్గా కొంచెం ఏదో అర్థం అన్నట్టుగా ఉంటుంది. ఈ మార్గంలో నెమ్మదిగా ప్రయాణిస్తుంటే ఈ మధ్య మార్గంలో వేరుగా అనేటువంటిది మన అలా తీసుకెడుతూ ఉంటుంది. అది మన అలా ముందుకు తీసుకెళ్తుంది. అది ది సెకండ్ లెసన్. థర్డ్ లెసన్కి వచ్చేటికి ది లా ఆఫ్ రిపల్స్ అండ్ ది పిలిగ్రిమ్ ఆన్ ది వే ఆఫ్ లైఫ్. ఇది థర్డ్ లెసన్ లా ఆఫ్ రిపల్స్ లో. సో ఈ లెసన్ లో మనకి ఏమని చెప్తున్నారంటే వి షల్ బేస్ అవర్ థాట్స్ అపాన్ ది వర్డ్స్ ఎర్లియర్ కోటెడ్. ఇదివరకు మనం ఈ సెంటెన్స్ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ది లా ఆఫ్ రిపల్స్ డ్రైవ్స్ ఇన్ 7 డైరెక్షన్స్. లా ఆఫ్ రిపల్స్ అంటే 7 దారులుగా ఇది దర్శనం అవుతుంది ప్రపంచంలో. మీరు చూస్తే సెంట్రల్ వే ఈస్ నాట్ 1 బట్ ఇట్ ఇస్ 7 and forces all 8 thus contacts back to the bosom of the 7 spiritual fathers. మధ్య మార్గం ఏదైతే చెప్పారో ది సెంట్రల్ వే, ఇట్ ఈస్ 7 ways, 7 forces అన్నమాట. 7 fathers గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఈ దారులు తీసుకెళ్తాయి చెప్పినటువంటి విషయం. We have come definitely to a consideration of the way of repulsion governed by this law, which is the way of technique for each ray type. Though the same law can be seen working in all 7 cases in all 7 directions, yet the results will differ because the quality and the phenomenal appearance upon which the law of the divine will make its impact and consequent impression differ so widely. ఈ లా ఆఫ్ రిపల్స్ అనేటువంటిది మన 7 కిరణములుగా ఉన్నారు. సో ప్రజ్ఞలు 7 రకాలైనటువంటి ప్రజ్ఞలుగా భూమి మీద జీవులు వర్తిస్తూ ఉన్నారు. కనుక 7 రకాలుగా ఉన్నటువంటి వాడికి 7 రకాలుగా ఈ లా ఆఫ్ రిపల్స్ అనేటువంటిది పనిచేస్తుంది. అందరికి ఒకటే రకంగా ఉండదు. ఉదాహరణకి టీచర్ గారు ఉన్నారు, అన్ని క్లాసులకి ఎవరు ఏ క్లాస్కి వెళ్ళినా సరే ఎవరికైనా సరే ఒకటే పాఠం చెప్తుంది అంటే ఆవిడ టీచర్ కాదు. ఒకడికి ఏబిసిడీలు నేర్పిస్తుంది, ఇంకోటికి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ అన్నట్టు నేర్పిస్తుంది, ఇంకొకటి సెంటెన్సెస్ నేర్పిస్తుంది, ఇంకో క్లాస్కి గ్రామర్ చెప్తుంది, ఇంకో క్లాస్కి పోయట్రీ చెప్తుంది, ఇలా చెప్తుంది. తేడా ఎలా అయితే ఉంటుందో అలా ఈ 7 ప్లేన్స్లోను 7 రేస్గా ఉన్నటువంటి జీవులకి ఈ లా ఆఫ్ రిపల్స్ అంటుండేది ఒక్కొక్క రేకి ఒక్కొక్క విధంగా ఇది ట్రైనింగ్ ఇస్తూ వస్తుంది. లా ఆఫ్ రిపల్స్ will make its impact and consequent impression differ so widely. The complexity of the problem is therefore great. These 7 soul laws lie behind all the various presentations of truth as they have been given out by the world teachers down the ages. It requires much spiritual insight, however, to enable the average disciple to see the correspondence on the trend of ideas which link, for instance, the beatitudes and these 7 laws. So ఇదే ఈ 7 laws మనం ఏదైతే మనం చదువుకుంటూ వస్తున్నామో, లా ఆఫ్ సాక్రిఫైస్, లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్, లా ఆఫ్ సర్వీస్, లా ఆఫ్ రిపల్స్, ఇక్కడ ఉన్నాం మనం. ఈ 7 laws ఇంకో 3 laws ఉన్నాయి. సో ఈ 7 laws లో మనకి ఎటువంటి సాధన అయితే ఇచ్చారో దీన్నే ది బిటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ గా కూడా ఇచ్చారు. క్రైస్ట్ కోణంలో ఆయన దాన్నే ఆ విధంగా అక్కడ ఇంకొక కోణంలో ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారండి అని చెప్తున్నారు. అలాగే ది స్టేజెస్ ఆఫ్ ది నోబుల్ 8-fold పాత్ అండ్ దీస్ సోల్ పొటెన్సీస్. అలాగే ఈ మనం చెప్పేటువంటి యోగా శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రం కూడా మనకి జీవుడికి సమాధి స్థితి అటువంటిది, అంటే డిటాచ్మెంట్ టోటల్గా అటువంటిది అందించేటువంటిది. ఈ లా ఆఫ్ రిపల్స్ లో కూడా జరిగేటువంటిది అదే. సో ఇవన్నీ కూడా వేరియస్ డోర్స్ ఓపెనింగ్ ఇంటు ద వన్ డివైన్ విజ్డమ్. థర్డ్ పాయింట్ వచ్చేటికి ఏంటన్నారంటే ది 8 మీన్స్ టు యోగా ఆర్ యూనియన్ ఆఫ్ ది సోల్ అండ్ దిస్ septinate of influences. It is a septinate of influences. Soul is undergoing septinate of influences. అంటే 7 రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ గా సోల్ ఏంటంటే వర్తిస్తుంటుంది. సో సోల్ గా వీడు అప్లిఫ్ట్ అవడం అంటున్నది 8-fold పాత్ గా చెప్పారు. అదే సెప్టినేట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, దాని మీద పనిచేసేటువంటిది 7 రకాలైనటువంటి లాస్ గా ఆ విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ది 10 commandments ఆఫ్ ది సెమిటిక్ రిలీజియన్ అండ్ ది 7 spiritual laws. వీటికి వాటికి చక్కటి ఒక కోరిలేషన్ పెట్టుకోండి అన్నారు. అప్పుడు మీకు చక్కగా ఇక్కడ ఏ విషయాలు అయితే చెప్తున్నారో అక్కడ అవే విషయాలు ఇంకొక కోణంగా చెప్పారండి అని చెప్తున్నారు.
Students should find it of interest to test their understanding of the esoteric relationships existing between these groups of teaching and see if they can for themselves trace the basic meanings. Let us, by way of illustration, trace to indicate the relation between the 7 laws and 8 means to yoga, because this will give an illustration of the difference existing between the means to yoga as understood by the average yogi or esoterist, and as they can be understood by the trained disciple or initiate. సో ఇప్పుడు మనకి చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే ఈ 7 laws ఉన్నాయి. అలాగే 8-fold path ఆఫ్ పతంజలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సో ఈ విషయాలు మనకు ఉన్నాయి, ఈ విషయాలు ఉన్నాయి. వీటిని మనం లింకప్ చేసుకుంటే మన సబ్జెక్ట్ చక్కగా విషయం కనుక ఆ లింకప్ ఇక్కడ ఇస్తున్నారు మనకి. ఫస్ట్ వన్ ది 5 commandments. 5 commandments అన్నారు. దాన్ని యమములో ఉండేటువంటి విషయాలు. దాన్ని దేంతో చెప్పారంటే సెకండరీ ఫోర్స్ గా చెప్పారు. దాన్నే ది లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అన్నారు, ఇంక్లూజన్, అట్రాక్షన్. సో యమము అంటుండే దానిలో మనకి కొన్ని నియమాలు అనేటువంటి చెప్పారు, కొన్ని విధానాలు. సో అవి అంటే ఈ మనకి అష్టాంగ యోగం గురించి మనకి మాస్టర్ గారు ఇచ్చారు, మనకి గ్రంథాల్లో కూడా ఇచ్చారు. సో యమము అంటుండేది ఏం చెప్తుంది అంటే వీడికి ఒక చక్కటి విధానం కలిగి ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఒక చక్కటి మాట మాట్లాడాలి, ఒక చక్కటి నియమంగా వీడు ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. ఆస్థేయం ఇవన్నీ పదాలు ఉన్నాయి మనకి. కనుక ఈ యమము అంటుండే దాన్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అంటే సాధనకి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇచ్చారు ఫస్ట్ యమములో. వీటిని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే అవి మనకి మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లో చెప్పినటువంటి విధానమునకు దీనికి ఒక చక్కటి కోరిలేషన్ ఉందండి అని చెప్తున్నారు. కనుక అది లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అన్నారు, దాన్నే ఇంక్లూజన్, అట్రాక్షన్ అన్నారు, దాన్నే సెకండరీ ఫోర్స్ అన్నారు. అక్కడ పనిచేస్తున్నది ఏమిటి? అట్రాక్షన్ అన్నారు. మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లో పనిచేసేటువంటిది ఏమిటి? ది లా ఆఫ్ అట్రాక్షన్. ది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా మనం అక్కడ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లో మనం చెప్పుకున్నాం. కనుక ఈ లా అనేటువంటిది ఇక్కడ సెకండరీ ఫోర్స్. అక్కడ ఏంటంటే ది లవ్ ఆస్పెక్ట్, సెకండరీ ఫోర్స్. సో ఈ సెకండరీ ఫోర్స్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లో ఎక్కువగా పనిచేస్తుంది. అది మనకి యమము అనేటువంటి విధానముగా మనకి పతంజలి యోగములో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి అన్నారు. సో యమములో ఏదైతే చెప్పారో మ్యాగ్నెటిక్ ఇంపల్స్ లో సోలికి సంబంధించినటువంటి లాస్ లో ఆ లాకి ఇచ్చినటువంటి విధానం ఈ రెండు కూడా ఒకటిగా మనకి దర్శనం అవుతాయి, జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే. దాన్నే ద యూనివర్సల్ డ్యూటీ అన్నారు దాన్ని. సో చోట్లు అంటుంటారు ఇవన్నీ కూడా మనకి ఈ పదాలు మనకి మాస్టర్ గారు మనకి నాకు గుర్తున్నంత వరకు సైన్స్ ఆఫ్ మ్యాన్ లో మాస్టర్ గారు ఈ అష్టాంగ యోగమునకు యమం అంటుండే దానికి కొన్ని పదాలు ఇచ్చారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు ఒక్కొక్క పదం. అలాగే నియమం గురించి కూడా కొన్ని పదాలు ఇస్తూ వెళ్తారు. సో అవి మీరు చదువుకుని ఈ సెకండరీ రే ఆఫ్ ఇంపల్స్, మ్యాగ్నెటిక్ ఇంపల్స్ అంటున్నది ఈ రెండింటికి ఒక చక్కటి కోరిలేషన్ ఉందండి అని చెప్తున్నారు. యమము అంటుందండి. నెక్స్ట్ నియమము, దాన్ని ఏమన్నారంటే ది రూల్స్ ఫర్ సెల్ఫ్ ట్రైనింగ్, నియమము. దాన్ని 4th రే ఫోర్స్ అన్నారు, ది లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నారు, ఐ డై డైలీ అన్నారు. చిన్నటువంటి పదం ఏంటంటే లా ఆఫ్ సాక్రిఫైస్ లో వీళ్ళు జరిగేటువంటి సాధన ఏదైతే ఉందో దాన్ని నియమంలో ఇచ్చారు మనకి పతంజలి యోగంలో. దాన్ని 4th రే ఫోర్స్ గా కూడా చెప్పారు. 4th రే అంటే ఏంటంటే వీళ్ళు ఇది స్ట్రెంగ్త్ వీడికి ఇచ్చేటువంటిది. అంటే వీడి చక్కగా వీడు హార్మనీ త్రూ స్ట్రగల్ వీడికి ఏర్పడేటువంటి. సో దాన్ని 4th రే ఫోర్స్ గా చెప్పారు. సో దానిలో వీడికి జరిగేటువంటిది ఏంటంటే హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్, అది దానికి ఇచ్చినటువంటి పేరు. హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ లో జరిగేటువంటిది ఏంటంటే ది లా ఆఫ్ సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ అంటే వీడికి ఎంతగా జరుగుతూ ఉంటుంటే అంతగా వీడు ఉత్తమ స్థితిలోకి వెళ్ళడం అంటే జరుగుతుంది. దాన్ని 4th రే ఫోర్స్ గా చెప్పారు. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు భౌతిక జీవితంలో ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంటుంటుంది 4th రే వాడు. 4th రే వాడిది ఎలా ఉంటుంది అంటే ఓ చక్కటి ఉత్తమమైనటువంటి విషయానికి వీడి జీవితం అంతా కూడా వీడు ధారపోతాడు. దాని గురించి వీడు అలా కష్టపడుతుంటాడు. ఇల్లు కట్టాలి, దాని గురించి అలా కష్టపడుతుంటాడు. అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేస్తుంటాడు. ఏంటంటే ఒక ఉత్తమమైనటువంటి స్థితి వీడు పొందడానికి. సో అదంతా కూడా ఇచ్చేటువంటిది 4th రే. దాన్ని కాన్ఫ్లిక్ట్ అన్నారు, హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నారు. సో ఈ 4th రే వీడికి ఏంటంటే హార్మనీ, అది వీడికి నియమంలో వీడికి అందుతుంది.
పతంజలి యోగంలో ఇచ్చినటువంటి నియమము అనేటువంటిది ఏదైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుందో ఆ నియమము అనేటువంటిది మీరు జాగ్రత్తగా అందులో అంటే పతంజలి ఇచ్చినటువంటి యోగమునకును ఇక్కడ చెప్తున్నటువంటి 7 లాస్కి చాలా కోరిలేషన్ ఉంది అనేటువంటి విషయం ఆయన చెప్పుకుంటూ ఈ నియమంలో ఇచ్చినటువంటి పదాలను ఇక్కడ వీటిలో ఇచ్చినటువంటి పదాలని మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకుంటే చక్కగా దర్శనం అవుతుంది. ఆ పదాల గురించి మీరు సైన్స్ ఆఫ్ మ్యాన్లో ఇచ్చారు, వీలైతే నేను అది మన గ్రూప్లో నేను పెడతాను మీకు. తర్వాత థర్డ్ది ఏంటంటే ఆసనం, పోస్చర్ అన్నారు. ఏ పాయిస్డ్ యాటిట్యూడ్ టు ది వరల్డ్. పాయిస్డ్ యాటిట్యూడ్, ఆసన స్థితి అంటే ఏంటంటే స్థిర సుఖం ఆసనం అని చెప్తారు మాస్టర్ గారు. అంటే వీడు మనస్సు వెళ్ళి బుద్ధిలో వెళ్ళి కూర్చోవడం చక్కగా. ఫిజికల్గా కూర్చోవడానికి స్థితి అంతా కూడా యమ నియమాల్లో చెప్తారు, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడే చెప్పేస్తారు. మనస్సు వెళ్ళి చక్కగా బుద్ధిలో కూర్చోవడానికి ఏ పాయిస్ స్టేట్ ఆఫ్ ఏ పాయిస్ యాటిట్యూడ్ టు ద వరల్డ్. మనస్సు ఎప్పుడైతే నిశ్చల స్థితి వెళ్ళి ఉంటుందో అప్పుడు వీటిలో ఉండేటువంటిది ఏంటంటే ఆ పాయిస్ యాటిట్యూడ్ అనేది వీటిలో ఉంటుంది. దాన్ని మనకి ఆసన స్థితిలో చెప్పారు, దాన్ని పోస్చర్గా చెప్పారు కదా. అది వీటిలో 6th రే ఫోర్స్గా వీటిలో పనిచేస్తుంది. 6th రే ఫోర్స్ ఏంటి వీడికి అందిస్తుంది అంటే ది లా ఆఫ్ సర్వీస్. 6th రే వాడు అంటే ఐడియలిజంగా కలిగి ఉంటాడు. ఏమిటంటే పరమాత్మని చేరుటకు సేవ అనేటువంటిది ప్రధానము అంటేది ఐడియలిజంగా కలిగి ఉంటాడు. కనుక ఐడియలిజంలో వీడు చేసేటువంటి మార్గం ఏమిటంటే ది లా ఆఫ్ సర్వీస్, రైట్ రిలేషన్స్ అండ్ 8 ఐడియల్స్ అన్నారు. రైట్ రిలేషన్స్ అండ్ రైట్ ఐడియల్స్. సో ఈ రైట్ ఐడియల్స్ కలిగి ఉంటాడు. పరమాత్మ అంటున్నాడు, ఆయన్ని సేవించడమే మనం మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సేవించడం. ఆయన సేవించడం అంటే ఏంటంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ సేవించడమే ఆయన సేవించడంగా వీడు తెలుసుకుంటాం. సో అదంతా కూడా 6th రేగా చెప్పారు. అది ఎప్పుడు వాళ్ళందరినీ సేవించగలుగుతాడు వీడు చక్కగా పరమాత్మని రైట్ ఐడియల్గా ఎప్పుడు కలిగి ఉంటాడంటే ఎప్పుడైతే వీడు మనసు నిశ్చల స్థితి కలిగి ఉంటుందో అప్పుడు వాడు ఆ పనులు చేయగలడు, లేకపోతే వాడు చేయలేడు. ఎవడో వచ్చాడు వీడిని ద్వేషించేటువంటి వాడు, వీడిని ద్వేషిస్తాడని వాడు వీడి ఫ్రెండ్ వీడికి చెప్పాడు, వాడు వీడి ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు వీడిలో రైట్ ఐడియల్స్ రైట్ ఇవన్నీ ఎక్కడున్నాయి వీళ్ళు దెబ్బతింటాయి. కనుక అలాంటి దెబ్బతినకుండా వీడు చక్కటి సాధన చేసుకున్నటువంటి వాడికి పాయిస్ స్టేట్లోనే ఉంటాడు. వాడు ఏదో అవసరానికి మన ఇంటికి వచ్చాడు, అవసరం తీర్చేయడం వరకు మనకు సంబంధం, వేరే దాంతో మనకు సంబంధం లేదు. ఆ విధంగా ఉంటాడు అన్నమాట. సో దట్ ఈస్ ఆసనా స్టేట్. నెక్స్ట్ ప్రాణాయామ, ది లా ఆఫ్ రిథమిక్ లివింగ్. ప్రాణాయామం అంటే ఇంత చెప్పుకున్నటువంటిదే మధ్య స్థితి. ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఇవన్నీ కూడా తాళ లయాత్మకముగా సాగాలంటారు మాస్టర్ గారు. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగేటువంటిది ఒక రోజుతో చూసుకుంటే, రోజు అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎన్నోసార్లు అది దాని యొక్క తాళ లయాత్మకం దెబ్బతింటాం చూసుకోండి అన్నారు మాస్టర్ గారు. ఎందుకంటే మనకు భయం కలిగింది, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తేడా వస్తుంది. మనకి ద్వేషం కలిగింది, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తేడా వస్తుంది. మనకి ఇంకొక రాగం కలిగింది, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తేడా వస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి భావములకు ప్రతిరోజు మనం ఎక్స్పోజ్ అవుతూ ఉండటం చేత మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చూసుకుంటే అది ఎంతో అంటే చాలా ఇండిఫరెంట్గా వెళుతుంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసం కాసేపు ప్రశాంతంగా ఉంటుంది, కాసేపు వాడికి ఎవడో ఏదో విషయం వచ్చి ఫోన్ వచ్చింది, వెంటనే వీడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తేడా వస్తుంది, రావట్లేదు గమనించుకోండి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేక మార్లు ఆ రకంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తేడా రావడం చేత వీడు అనేక రకాలైనటువంటి వాటికి వీడు లోన్ అవుతున్నాడు. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తేడా రాకుండా ఎప్పుడు ఉంటుందంటే వీడు సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు దాన్ని. సమానము అని అన్నది దగ్గర మనకి ఆ సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్సే మనకి సత్వ స్టేట్ అన్నారు, దాన్నే లిబ్రా అన్నారు దాన్ని. ఆ స్థితిలో వీడు ఉన్నప్పుడు వీడికి ప్రాణాయామం చక్కగా సాగుతుంది. ద లా ఆఫ్ రిథమిక్ లివింగ్ అన్నారు దాన్ని 7th రే ఫోర్స్ అన్నారు. ఈ 7th రే వాడు ఏంటంటే వీడు పూర్తిగా భౌతికత్వమునకు పూర్తిగా అంతర్యామిత్వమునకు మధ్యగా వీడు అంతఃకరణ నిర్మాణమునకు కావాల్సినటువంటి విధానం దర్శించుకున్నటువంటి వాడు ఉంటాడు. ఈ 7th రే వాడు లోవర్ ప్లేన్కి హయ్యర్ ప్లేన్కి చక్కటి లింకప్ కలిగినటువంటి మార్గంగా వీడు ఉంటుంటాడు 7th రే వాడు. కనుక దాని ఏమన్నంటే ద లా ఆఫ్ ట్రూ ప్రోగ్రెస్, ద లా ఆఫ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అన్నారు దాన్ని అక్కడ చెప్పినటువంటి విధానం. కనుక అది ప్రాణాయామము అన్నారు. నెక్స్ట్ 5th ఇస్ ప్రత్యాహారము, దాన్ని అబ్స్ట్రాక్షన్ అన్నదాన్ని ప్రత్యాహార అన్నారు. విత్డ్రాల్ ఫ్రమ్ డిజైర్ అన్నారు, దీన్ని 1st రే ఫోర్స్ అన్నారు. విత్డ్రాల్ ఫ్రమ్ డిజైర్ దీన్ని 1st రే ఫోర్స్గా చెప్పారు. 1st రే అంటే డిస్ట్రక్షన్ అంటే వేరొకటి వీటిని కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇక్కడ డిస్ట్రక్షన్ అయిపోతుంది. సో అక్కడ లోపల ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండండి, ఇక్కడ డిస్ట్రక్షన్ అయిపోతుంది. అది
సో అది ఫస్ట్ ఫోర్స్ అన్నారు. ది లా ఆఫ్ రిపల్స్ అన్నారు. ది రిపుడియేషన్ ఆఫ్ డిజైర్ అన్నారు. లా ఆఫ్ రిపల్స్ వీళ్ళు ఎలా పనిచేస్తుంది అంటే లోపల ఒకటి చక్కటి నిర్మాణం అంటుండి చేసుకుంటూ వెళుతుంటే నెమ్మది ఇది ఉండకూడనటువంటి భావన వీళ్ళ నుంచి అలా తొలగింపడుతుంది. ఈ భావాలు తొలగింపడాలి అంటే వీళ్ళు ఏర్పరచుకోవాల్సినటువంటి భావాలకు వీడు చోటు చేసుకుంటూ వస్తుంటే నెమ్మది అదంతా అలా తొలగింపడుతుంది. ఇది జరిగేటువంటి విషయం. ది లా ఆఫ్ రిపల్స్ అన్నారు. ఇది ఫిఫ్త్. దాన్ని అబ్స్ట్రాక్షన్ అన్నారు. ధారణా స్థితి అన్నది. దీన్ని ఫస్ట్ ఫోర్స్గా చెప్పారు. విత్డ్రాల్స్ ఫ్రమ్ డిజైర్ అన్నారు. అంటే వీడి యొక్క ప్రాపంచికమైనటువంటి దాంట్లో నుంచి వీడు చక్కగా వీడు విత్డ్రా అవుతాడు. అంటే వీడు ఉంటూ ఉండగానే వీడి జీవితంలో వీడిని ఏది కూడా వీడిని అట్రాక్ట్ చేయడం. చక్కగా వీడు అన్నిటిని అనుభవిస్తాడు. కారుని అనుభవిస్తాడు, బిల్డింగ్ని అనుభవిస్తాడు, అన్నిటిని అనుభవిస్తాడు. చక్కగా ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. మంచిగా 10 మందికి కావాల్సినటువంటి చక్కగా ఒక మంచి విషయం చెప్పగలిగేటువంటిగా ఉంటాడు. వీటన్నిటిలో ఉంటాడు, కానీ ఇవేవి వీడిని బంధించదు. ఆ విధమైనటువంటి జీవితం కలిగి ఉంటాడు. దాన్ని ఏమన్నారంటే అబ్స్ట్రాక్షన్ అన్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ఫస్ట్ ఫోర్స్ అన్నారు. 6th వన్ ఏంటంటే ధ్యానము అన్నారు. దాన్ని అటెన్షన్ అన్నారు. కరెక్ట్ ఓరియంటేషన్ అన్నారు. ధ్యాన స్థితి వీడిని ఏం చేస్తుందంటే కరెక్ట్ ఓరియంటేషన్. చక్కగా వీడికి ఓరియంట్ అయిపోయి ఉండడం. ధ్యాన స్థితి అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విషయంతో వీడు ఏకాగ్రత చిత్తుడై వీడు నిలిచను అంటాం మనం భాగవతం. ఏకాగ్ర చిత్తుడై అంటే ఏమిటి? ఇక్కడ 2 చిత్తాలు లేవు. అంటే దైవము వేరు, నేను వేరు అయినటువంటిది వీటిలో పోయింది. ఏకాగ్ర చిత్తుడు అవుతాడు. అంటే ఒకే ఒక చిత్తం ఉంది ఇక్కడ. ఏంటంటే ఆ చిత్తం అంతా కూడా దైవాన్ని నిండబడి ఉంది. అది స్థితి మనం భాగవతం ఇచ్చేటువంటి. కనుక ఆ ఏకాగ్ర చిత్తము అంటున్న దాని గురించి ఇక్కడ ఏమని చెప్తారంటే కరెక్ట్ ఓరియంటేషన్ అన్నారు. అక్కడ పనిచేసేటువంటిది ఏమిటంటే థర్డ్ రే ఫోర్స్. థర్డ్ రే ఫోర్స్ వీడికి ఏం చేస్తుంది అంటే వీడు భాగవతం చదువుకుంటున్న దాంట్లో నుంచి వీడు ఏకాగ్ర చిత్తం నిలబడడానికి కావాల్సినటువంటి విధానం ఇస్తుంది. సో భాగవతం చదువుకోవడం, రామాయణం చదువుకోవడం, భారతం చదువుకోవడం, వీటన్నిటిలో నుంచి వీడు ఏకాగ్ర చిత్తులు అవుతారు చూసారా. సో ఆ చిత్తం ఏకాగ్రత చెందడానికి వీడికి ఉపయోగపడుతున్నటువంటిది ఏమిటంటే వీడి దగ్గర ఉన్నటువంటి భాగవత గ్రంథం, లేదా వీడి దగ్గర ఉన్నటువంటి పురాణ గ్రంథాలు, ఎలా అయినా సరే బైబుల్, ఏదైనా సరే పేరు. సో అక్కడ వీడికి పనిచేస్తున్నటువంటిది ఏమిటి? థర్డ్ రే ఫోర్స్. అక్కడ ఏంటంటే రాముడు, దశరథ మహారాజు కుమారుడు, ఆయనకి 3 కుమారులు, 3 తమ్ముళ్ళు, ఇలా ఉండేది వీడికి చరిత్ర. ఇదంతా కూడా ఆ రకంగా ఆ ధర్మబద్ధం ఇదంతా గురికి అవగాహనలోకి వచ్చి రాముడి యందు అలా నిశ్చల స్థితి నిలబడుతుంది. ఈ అవగాహన లేదనుకోండి, రాముడి యందు నిశ్చల స్థితి. ఇప్పుడు ఒక క్రైస్తవు ఉన్నాడు ఉదాహరణకి, వాడికి రాముడి యందు నిశ్చల స్థితి వాడికి నిలబడడం అంటే చాలా కష్టం. ఒక రామాయణం చదువుకున్నటువంటి వాడికి రాముడి యందు నిశ్చల స్థితి నిలబడడం తేలిక. ఎందుకు? వీడికి ఈ విషయం అంతా వీడికి అవగాహనలో ఉంది. ఎందుకంటే రాముడు ఆయనకు 3 తమ్ముళ్ళు, తమ్ముళ్ళతో ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా జీవించాడు, దీన్నంతా దిస్ ఇస్ ఆల్ కాల్డ్ యాజ్ ది థర్డ్ రే. ఆ విధానం అంతా కూడా థర్డ్ రే అంటారు. సో థర్డ్ రే అంటుండేది ఆ రకంగా వీడికి హెల్ప్ చేస్తున్నాడు. రామాయణం చదువుకుని అందు గురించి రాముడు అనగానే చక్కగా రాముడి విగ్రహం మీద వీడు అలా మనస్సు నిశ్చల. కనుక రాముడి అంత నిశ్చల స్థితిలోకి నిలబడడానికి హెల్ప్ చేస్తున్నటువంటిది ఏమిటంటే థర్డ్ రే. అక్కడ ధ్యాన స్థితి అన్నది దాని గురించి అది చెప్పి ది లా ఆఫ్ ఎక్స్పాన్సివ్ రెస్పాన్స్ అన్నది. అక్కడ పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ది లా ఆఫ్ ఎక్స్పాన్సివ్ రెస్పాన్స్ అన్నది అక్కడ పనిచేస్తుంది. తర్వాత 7th స్టేట్ ఏంటంటే మెడిటేషన్, రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్. వీళ్ళు మెడిటేషన్ చెప్పారు ఇక్కడ. ధారణ, ధ్యాన, అదే ఏంటంటే ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం. ధ్యానం అంటే మెడిటేషన్, అది ధ్యానం. ఇందాక చెప్పింది అటెన్షన్ అంటే ధారణా స్థితి, ధరింపబడటం. అది ఇందాక ధ్యానం అన్నాను, దయచేసి అది ధారణ స్థితిగా రాసుకోండి. ఇప్పుడు ధ్యాన స్థితి, మెడిటేషన్ అన్నారు. ఏకాగ్ర చిత్తుడు అని అన్నాను చూసారా. ఏకాగ్ర చిత్తుడు అయినటువంటి వాడు మెడిటేషన్ అంటే ఇంకా వాడే ఉంటాడు, ఇంక వీడు ఉండడు. మెడిటేషన్ వీడు జరిగేది ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిలోకి వీడు ఎప్పుడైతే వీడు చేరుతాడో అక్కడ వీడికి పనిచేసేటువంటిది ఏమిటంటే 5th రే ఫోర్స్ అన్నారు. ది లా ఆఫ్ ది లోవర్ ఫోర్స్, ది సోల్ ఈజ్ ఇన్ డీప్ మెడిటేషన్ అన్నారు. సో లా ఆఫ్ ది లోవర్ ఫోర్ ఆ లా గురించి మనం భవిష్యత్తులో చదువుకుంటాం. కనుక ఇక్కడ ద సోల్ ఇన్ డీప్ మెడిటేషన్ అన్నారు. సో ఇక్కడ ఏమైంది? ఐసుగడ్డ పూర్తిగా కరిగిపోయినటువంటి స్థితి. దీన్ని సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అంటున్నట్టుగా చెప్తుంది. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళడానికి కొంచెం ముందు, అంటే ఆల్మోస్ట్ వీడు ఉన్నాడా లేడా అన్నటువంటిదిగా వీడు తెలియబడుతుంటాడండి.
అంటే వీడు ఉన్నాడు అంటే ఎక్కడో వీడికి కొంచెం ఒక రెప్పపాటు, ఒక సన్నటి పొరపాటు వీడికి పనిచేస్తుంది. ఒక పొర లాంటిది వీడిలో ఉంటుంది, ధ్యాన స్థితిలో ఉంటున్నాం. అంటే ఐసుగడ్డ కరిగిపోయింది, కానీ ఐసుగడ్డ కావాల్సిన ఆ ఐసుగడ్డ కరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కొంత ఐసుగడ్డకు సంబంధించినటువంటి ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే మీరు నోట్ చేస్తారు కదా, ఆ రకంగా ఉంటుంది ధ్యాన స్థితిలో వీడును పరమాత్మ అంటాడు. తర్వాత నెక్స్ట్ స్థితి వచ్చేటికి రిజల్ట్ అన్నారు, దాన్ని సమాధి అన్నారు, కాంటెంప్లేషన్ అన్నారు, కంప్లీట్ స్పిరిచువల్ డిటాచ్మెంట్ అన్నారు. టోటల్గా వీడు ఫుల్గా డిటాచ్ అయిపోయి ఉంటాడు సమాధి స్థితిలో. ఇప్పుడు ఏ మాట మాట్లాడినా ఏది చేసినా సరే ఆయన లోపల ఉన్నటువంటి వాడు వీడి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, అంతే. వాడి మాట వీడు వింటూ ఉంటాడు. A close study of these relationships will be found suggestive to the disciple and illuminating to the initiate. Suggestive to the disciple, ఇవన్నీ చక్కగా చదువుకుంటే illuminating to the initiate, వాటికి వీటికి చక్కటి కోరిలేషన్ ఉంటుంది, చక్కగా దర్శనం అవుతుంది. Let us not, however, confuse illumination with a new or bright idea. It is something far different to that. సో ఇల్యూమినేషన్ అంటే దాని గురించి మీరు అనవసరంగా మీరు కంగారు పడకండి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విషయం గురించి అనేక పదాలుగా చెప్పినట్టు. సమాధి స్థితి, ఇల్యూమినేషన్, అలా మీరు పెట్టుకోవచ్చు. The difference is that between the light of a star and the light of a steadily waxing sun. సో ఇల్యూమినేషన్ స్టేజ్ కిను తర్వాత ఇనిషియేట్ స్టేజ్కి వీటికి ఇందాక చెప్పుకున్నట్టే, ఒక సూర్యుడికిను ఒక నక్షత్రానికి ఎంత తేడా అయితే ఉంటుంది. నక్షత్రం అనేటువంటిది రాత్రిపూట వెలుగునిస్తుంటుంది, సూర్యుడు అనేటువంటి పగలను వెలుగిస్తుంటాడు. ఆ రకంగా ఇల్యూమినేషన్ అనేటువంటి స్థితి అంటే వీడు సమాధి స్థితి అంటాడు. వీడు ఎప్పుడైతే వీడు చేరతాడో ఆ సమాధి స్థితి వీడి కంప్లీట్ డిటాచ్మెంట్ అన్నమాట. ఈ కంప్లీట్ డిటాచ్మెంట్ అనేటువంటిది పొందినటువంటి వాడు చక్కగా వీడు ఇల్యూమినేటింగ్ టు ద ఇనిషియేట్. సో వీడికి ఈ సమాధి స్థితి వీడి గురించి చెప్పారు, ఈ 7 లాస్ గురించి చెప్పారు. వీడి అంతా ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోవడం చేత ఏమవుతుందంటే మనకి సృష్టిలో ఉన్నటువంటి ఈ అష్టాంగ యోగంలో ఇప్పుడు చెప్పినటువంటి 7 లాస్కి చెప్పినటువంటి విధానము చక్కగా అన్ని అంటే ఒకే ఒక విషయాన్ని ఇక్కడ ఒక రకంగా చెప్పుకుంటూ వచ్చారు, ఇక్కడ ఒక రకంగా చెప్పుకుంటూ వచ్చారు అన్నటువంటి సత్య దర్శనం వీడికి చక్కగా జరుగుతుంది అన్నటువంటి చెప్పారు. తర్వాత 4th లెసన్ వచ్చేటికి ది 7 డైరెక్షన్స్ ఆఫ్ ది లా ఆఫ్ రిపల్స్. ఈ లెసన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.